హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. నేను మీకు కమ్మటి పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. ఇది టెంపుల్ స్టైల్ పులిహోర అండి. మనకు అచ్చు గుళ్ళో ప్రసాదంలా ఉంటుంది. ఇది ఒక్కసారి మీరు ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. మీరు ఈ పులిహోర పేస్ట్ కావాలంటే చేసుకుని నిలవ కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల 2 నెలలు అయినా కూడా అలాగే ఉంటుంది. ఈ పులిహోర పేస్ట్ కోసం అయితే మనం ఏం చేస్తున్నామంటే, మనం మామూలుగా పులిహోర కలుపుకోవడానికైతే బియ్యము, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని పొడిలాడుతూ ఉడికించుకుని చల్లార్చుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి వేడి చేసుకోండి. దీంట్లో 1 స్పూన్ నూనె వేసుకోండి. తర్వాత 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ మిరియాలు, తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకోండి. వేసుకుని దీంట్లో 1 స్పూన్ నువ్వులు వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటిని మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వీటిని వేయించుకోండి. ఇవి నేను 1 గ్లాస్ బియ్యానికి చెప్తున్నానండి. మీరు దీనికి తగ్గట్టు క్వాంటిటీ పెంచుకోవచ్చు. మీరు పులిహోర పేస్ట్ దండిగా చేసుకుని పెట్టుకోవాలంటే దానికి తగ్గట్టు మీరు వేయించి పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి వేసుకున్నాను. ఇప్పుడు నేను నలుగురికి సరిపడా పులిహోర కలుపుతున్నాను. దీనికి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు సరిపోతుంది. మనం ముందుగా వేయించుకున్నవి కూడా చల్లారిపోయాయి. దీన్ని కూడా మనం ఇలాగా బరకగా పొడి చేసుకుని పెట్టేసుకోవాలి. ఇప్పుడు చింతపండు కూడా నిమ్మకాయ సైజు అంత అయితే సరిపోతుంది. ఇది మనకి 4 మందికి సరిపోయే పులిహోర కొలతండి. మీరు దానికి తగ్గట్టు ఒక 8 మందికి చేశారండి అనుకోండి, 2 నిమ్మకాయల సైజు అంతా చింతపండు తీసుకోండి. అలాగే మనకి అన్నీ 1 స్పూన్ వేసాం కదా, అవి 2 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు కడాయి వేడి చేసుకుని దీంట్లో ఒక 2 చెంచాల నూనె వేసుకోండి. తర్వాత దీంట్లో వేరుశనగ పప్పు ఫస్ట్ వేసుకుని వేయించి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఆవాలు, తర్వాత శనగపప్పు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకోండి. ఇంగువ వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంగువ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం, మనం నానబెట్టుకున్న చింతపండు రసం బాగా పిప్పి లేకుండా మొత్తం వడగట్టేసి దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇది కూడా నేను కొలత చెప్తున్నాను చూడండి. మనం ఏ స్పూన్తో అయితే మినపప్పు అవన్నీ వేసామో అదే స్పూన్తో 1 స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది నాకు. ఉప్పు అటు ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఇది ఒక 5 నిమిషాలు బాగా ఉడికించేసుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకొని చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసేసి బాగా కలిపేసుకోవడమేనండి. ఈ పులిహోర ఏంటంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులిహోర పేస్ట్ కూడా మనం చేసుకుని ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇంకా మనకు పండగల సీజనే కాబట్టి మీరు ఒకసారి దీన్ని చేసి పెట్టుకున్నారంటే మనం పండగలకి ఈజీగా చేసేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ మెథడ్లో ట్రై చేసి చూసారంటే మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం ఈ విజీ.